డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కానీ, కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కానీ చాలా డౌట్స్ ఉన్నాయి. ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ దివాలా తీస్తే ఇప్పటివరకు ఇన్వెస్ట్ చేసిన డబ్బు పరిస్థితి ఏంటి? మాకేమన్నా ఎవరన్నా అంటే మా డబ్బుకి బాధ్యులు ఎవరు అని చెప్పేసి ఇలాంటి ప్రశ్నలు చాలా వినిపిస్తున్నాయి. ఇలాంటి వాటి గురించి మన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పడానికే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సంజయ్ సార్, ఈ మధ్య చాలామంది నన్ను అడుగుతున్నారు అండ్ మన వీడియోస్కి కామెంట్స్ రూపంలో కూడా వస్తుంది. మీరు చెప్తున్నారు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి, మంచి రిటర్న్స్ వస్తాయి, మీ ఫ్యూచర్ బాగుంటుంది, లైఫ్ సెట్ చేసుకోండి అని రకరకాలుగా చెప్తున్నారు. ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాక మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ దివాలా తీస్తే మేము ఇన్వెస్ట్ చేసిన డబ్బులకి ఎవరు బాధ్యులు అని చెప్పేసి అడుగుతున్నారు సార్. మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ దివాలా తీస్తుందా? ఒకవేళ తీసిన వీళ్ళ డబ్బుకి బాధ్యత ఎవరు? ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక ఆర్గనైజేషన్ అండి. ఇట్ ఈస్ కంట్రోల్డ్ అండ్ మానిటర్డ్ బై రెగ్యులేటెడ్ బై సెబీ అండి. మ్యూచువల్ ఫండ్స్ దివాలా తీసే ఛాన్సెస్ మేబీ కొన్ని రీజన్స్ అయి ఉండొచ్చు అండి. మిస్మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఎనీ అదర్ రీజన్స్ అయి ఉండొచ్చు. కానీ ఇన్వెస్టర్స్ ఎవరైతే దీంట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళకి నష్టపోరండి. ఎందుకంటే ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఇట్స్ వెల్ రెగ్యులేటెడ్ బై సెబీ అండి. సెబీ కంట్రోల్లో ఉంటుంది. ఏదైనా మిస్మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఎక్కడైనా ఏదైనా జరుగుతున్నా రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఓకే అండి. ఇప్పుడు ఒకవేళ కంపెనీ మూతపడిపోయింది అనుకోండి. మూతపడిపోవడం అంటే దాంట్లో ట్రస్టీస్ ఉంటారండి, ఇండిపెండెంట్ ట్రస్టీస్ ఉంటారు. వాళ్ళు అప్రోచ్ అవ్వాలి, సెబీకి అప్రోచ్ అయ్యి రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఇలాగా మేము క్లోజ్ చేసేస్తున్నాము, ఏదో రీజన్స్ చూపించి ఇది క్లోజ్ చేసేస్తామని చెప్తారండి. సో వాళ్ళు అవన్నీ చూసుకుని ఎప్పుడు చేస్తే అది క్లోజ్ అవుతుందండి. లేదంటే సెబీ వాళ్ళగా ఏదైనా తప్పు జరుగుతుంది అన్నప్పుడు సెబీయే క్లోజ్ చేసేస్తుందండి కంపెనీస్. సో ఇప్పుడు క్లోజ్ చేయడం ఒక ఇదండి. క్లోజ్ చేసిన తర్వాత ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో దీంట్లో ఈ మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళకి ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా అంటే వాళ్ళ డబ్బులు అంత కష్టపడి వేసుకున్న డబ్బులు, ఇన్వెస్ట్ చేస్తున్న డబ్బులు వాళ్ళకి వస్తుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్, డౌట్ పడుతూ ఉంటారండి జనరల్గా. సో ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఒక కంపెనీ మూతపడిపోతుంది అన్నప్పుడు ఈ ఇండిపెండెంట్ ట్రస్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్వెస్టర్కి సపోర్ట్గా ఉంటారు. అంటే ఇన్వెస్టర్స్కి వాళ్ళ వెల్ఫేర్ అంతా ఇన్వెస్టర్స్కి బాగుండాలని ఆలోచిస్తారే తప్పించి కంపెనీ గురించి ఆలోచించరు. సో అలాంటి వాళ్ళు ఈ సెబీ అండర్లో ఉండడం వల్ల రెగ్యులేటెడ్ బాగా చేసడం వల్ల వాళ్ళకి ఆ రిటర్న్స్ అనేది ఒకవేళ కంపెనీ అమ్మేశారు, లేకపోతే కంపెనీ అమ్మేసేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ డబ్బులు ఆ రోజు ఎన్ఏవి ఏదైతే ఉందో దాని చొప్పున ఆ ఎన్ఏవి క్యాలిక్యులేటర్ చూసుకుని వాళ్ళ అమౌంట్ రిటర్న్ చేస్తారండి ఒకటి. లేదంటే ఛాన్సెస్ ఏముంటుందంటే ఒక కంపెనీ షట్ డౌన్ చేసేటప్పుడు ఇంకో కంపెనీలతో మర్జ్ చేస్తారండి. కంపెనీ మర్జ్ చేసేటప్పుడు ఈ కంపెనీ ఆ కంపెనీ పెట్టి పేరు మార్చుతారు, ప్లాన్ పేరు మార్చి మేనేజ్మెంట్ మేబీ మార్చి మళ్ళీ ప్రొసీడ్ అవుతారు. సో ఇక్కడ ఏ విధంగా చూసుకున్నా సరే కస్టమర్కి నష్టం అనేది ఉండదండి. ఒక సెబీ అనేది ఒక స్ట్రక్చర్డ్ ప్రాసెస్ ఉంది వాళ్ళకి. ఆ ప్రాసెస్లో ఈ క్లోజ్ చేయాలంటే ఫస్ట్ ఇన్వెస్టర్స్ ఏదైతే ఇన్వెస్ట్ చేశారో యాజ్ ఆన్ ఎన్ఏవి ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చిన తర్వాతే క్లోజ్ చేయడానికి అవుతుంది సార్. అంటే సార్ ఇప్పుడు క్లోజింగ్ అనేది మీరు చెప్పింది బాగానే ఉంది సార్, ఒక ప్రాసెస్ ప్రకారం ఉంటుందని చెప్పేసి. అలా కాకుండా ఇప్పుడు బ్యాంక్స్ లోన్స్ తీసుకుని చాలామంది పారిపోయిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు విజయమాల ఇలాంటి వాళ్ళు కొన్ని వేల కోట్లు తీసుకునే దేశాలు దాటేసిన వాళ్ళు ఉన్నారు. అలాగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు చిట్ ఫండ్స్ కూడా అలాగే జరిగినాయి. చాలా చిట్ ఫండ్స్ కంపెనీస్ కట్టించుకొని చెప్పేసి లాస్ట్లో చేతులు ఎత్తేసి పారిపోయిన రోజులు, దేవాలా తీసిన రోజులు ఉన్నాయి. అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఒక కంపెనీ కూడా ఇన్వెస్టర్స్ సొమ్ముని తీసుకుని ఒకవేళ పారిపోతే అలా ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా?
పారిపోవడానికి ఛాన్సెస్ లేవండి. ఎందుకంటే సెబీ వెల్ రెగ్యులేటెడ్ ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్ ప్రతీదీ ఫాలో అవ్వాలి. ఎక్కడైనా మిస్‌మేనేజ్‌మెంట్ జరుగుతుంది, ఫ్రాడ్ జరుగుతుంది అన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా సెబీ రికగ్నైజ్ చేస్తదండి. ప్రతి యాక్టివిటీ సెబీకి తెలుస్తుంటది. వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది సంజయ్ గారు. దీంట్లో కూడా ఏంటంటే ఫండ్ హౌస్ ఒక ఫండ్ హౌస్‌కి ఇంకో ఫండ్ హౌస్‌కి అమ్మేస్తుందండి. ఓకే. ఒకవేళ షట్ డౌన్ చేసేటప్పుడు ఇంకో ఫండ్ హౌస్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఉండేటప్పుడు ఏమవుతుందంటే సార్ ఇది మర్జింగ్ మాట. మర్జింగ్ అయినప్పుడు అది నేను ఇందాక చెప్పాను కదా! సేమ్ ఆ ప్లాన్ రీనేమ్ చేయొచ్చు. మేనేజ్మెంట్ మారి అది కంటిన్యూ చేస్తుంటారు. కొంతమంది ఏంటంటే ఈ ఈ ఒక ఫండ్ హౌస్ అమ్మేస్తది ఇంకో కంపెనీ. ఓకే అండి. సో వాళ్ళు తీసుకుని వాళ్ళు మళ్ళీ ఆ ఎంసీస్ చేస్తారు. అప్పుడేంటంటే కొంతమంది ఎగ్జిస్టింగ్ ఫండ్ నుంచి ఎగ్జిట్ అయ్యి ఇంకో దాంట్లో వాళ్ళు కొత్త ఫండ్ హౌస్‌లో చేయాలి అనుకున్నప్పుడు ఆ ఎగ్జిట్ లోడ్ అనేది ఎగ్జామ్ చేసేస్తారండి. సో తీసుకుని ఒక ఫండ్ నుంచి ఇంకో ఫండ్‌లో మార్చుకోవచ్చండి. అంతేగాని ఇది కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో అంటే నేను చెప్పేది ఏంటంటే సార్ ప్రతి ఇన్వెస్టర్‌కి ఏం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ చాలా సేఫ్ అండి. ఓకే. అండర్ సెబీ రూల్ రెగ్యులేషన్స్ పరంగా చూసుకుంటే అందరు సేఫ్. ఆ టైంలో ఎప్పుడైతే ఫండ్ హౌస్ క్లోజ్ చేస్తున్నారో అనుకుంటారో ఆ టైంలో ఎన్ఏవి ఎంత ఉందో దాని ప్రకారంగా వాళ్ళకి డబ్బులు వచ్చేస్తుంది. లేదంటే కొత్త ఫండ్ హౌస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేసుకోవచ్చు సార్. మన బ్యాంక్లో వేసారనుకోండి, ఇప్పుడు పిఎంసి బ్యాంక్ ఉండేది బెంగళూరులో, అప్పుడు క్లోజ్ డౌన్ అయిపోయింది. సో అక్కడ ఏంటంటే సమ్ ఇన్సూరెన్స్ ఉంటుంది సార్ ప్రతి కంపెనీకి. అప్పుడు ఒక 1 lakh ఉండేది, ఓకే. ఇప్పుడేమో అది 5 lakhs పెంచారు బ్యాంక్స్లో. ఓకే. సో వాళ్ళకి ఎంత వేసుకున్నా సరే అక్కడ ఆ 1 lakh ఇన్సూరెన్స్ వరకే వస్తుంది వాళ్ళకి. ఓకే. ఇప్పుడు అది 5 lakhs చేశారు సార్. సో ఇప్పుడు ఒకవేళ బ్యాంక్ దివాలా తీసిందంటే 5 lakhs వరకు ఉంటుంది. అది కోఆపరేటివ్ బ్యాంక్ అది. ఓకే అండి. సో మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఆ ప్రాబ్లం లేదు. ఒక ఫండ్ హౌస్ నుంచి ఇంకో ఫండ్ హౌస్కి వెళ్ళినా, లేకపోతే ఒక ఫండ్ హౌస్ ఇంకో ఫండ్ హౌస్తో మర్జ్ అయినా ఈ ప్రాబ్లం ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్రాబ్లం ఏం లేదు, సేఫ్గా ఉంటుందండి. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సంజయ్ గారు. థ్యాంక్ యూ.